ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వారితో. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం మొన్న చూసాం భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు హాస్టల్లో ఉండి సూసైడ్ చేసుకొని చనిపోవడం చూసాం. మళ్ళీ ఇటువంటి ఘటన ఇంకోటి సూర్యాపేటలో జరిగింది మేడం. ఎస్సీ గురుకుల హాస్టల్లో ఉంటున్న ఒక వైష్ణవి అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే అనుమానాస్పద మృతి అని అంటున్నారు, కొంతమంది సూసైడ్ అంటున్నారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇది హత్య, మా అమ్మాయి అటువంటిది కాదు, సూసైడ్ చేసుకునేంత అంటున్నారు. అంటే ఎందుకు ఈ ఘటనలు ఇలా రిపీటెడ్గా జరుగుతున్నాయి? భువనగిరి చూస్తాం, మళ్ళీ ఇప్పుడు సూర్యాపేట, ఈ విధంగా హాస్టల్లో ఉండి గర్ల్స్ ఈ విధంగా చేయడం గల కారణాలు ఏంటి మేడం మేజర్గా? అంటే ముఖ్యంగా హాస్టల్స్ పరిస్థితి బాగలేదండి. మొన్న భువనగిరి హాస్టల్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వాల పర్యవేక్షణ అసలు లేదు. అసలు ప్రభుత్వాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటే లెక్క లేదు వాళ్ళకి. ఆ లెక్కలేని తనంతోనే వీళ్ళు ఈ విధంగా ఆ హాస్టల్స్ పరిస్థితి అట్లా ఉన్నా వీళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితులన్నీ దారితీయడానికి ఈ 10 ఏళ్ల కాలం అందుకే పనిచేసిందేమో అనిపించేలాగా ఉంది. అసలు వార్డెన్ల మీద క్రమశిక్షణ చర్యలు లేవు. ఎవరంటే వాళ్ళు హాస్టల్స్లోకి వచ్చేస్తారు. అసలు నిధులు దుర్వినియోగం ఏం జరుగుతుందో ఏమి పట్టించుకునేది లేదు. ఇంకా ఒక రకంగా గురుకుల హాస్టల్స్ బాగున్నాయి ఉన్నంతలో. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ కన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడిపిన ఆ హాస్టల్స్ కొద్ది గొప్ప బాగున్నాయి. మరి ఇప్పుడు మొన్న హాస్టల్లో పరిస్థితులన్నీ చూసాం మనం. అక్కడ రక్షణ లేదు. అసలు అది హాస్టల్గా పెట్టవలసిన ప్రదేశమే కాదది. అసలు రక్షణ లేదు, సంరక్షణ లేదు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. వార్డెన్లు ఉన్నా కానీ వాళ్ళు 24 గంటలు అక్కడ ఉండి చూసుకోవాల్సిన వార్డెన్లు ఎవరెవరి మీదో పెత్తనాలు వదిలేసేసేసి వాళ్ళు హాయిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చోవటం, 3 రోజులకి 4 రోజులకి రావటం, వచ్చిన రోజే సంతకాలు పెట్టుకోవడం. అంటే అసలు వాళ్ళ మీద పర్యవేక్షణ అనేది లేదు. పైగా వీళ్ళకి వీళ్ళ సంఘాలకి రాజకీయ రంగు. మనం ఏం చేసినా అధికార పార్టీ మనల్ని ఆదరిస్తుంది, మనకు అండాదండాగా ఉంటుంది అనే ఒక నమ్మకం మట్టుకు బాగా ఉంది ఈ ఉద్యోగస్తుల్లో. ఆ ఉండటంతో వీళ్ళు అసలు ఈ భయము, భక్తి, అసలు నిజాయితీ, ఉద్యోగ ధర్మము ఇట్లాంటివన్నీ మర్చిపోయారు వాళ్ళు. అసలు కేవలం డబ్బు. ప్రభుత్వం దగ్గర నుంచి 1,25,000 వస్తాయి ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి. వీళ్ళు మహా అయితే 50,000, 60,000, 70,000 కంటే ఖర్చు పెట్టరు అనిపిస్తుంది. అక్కడ వాతావరణం చూస్తే, అక్కడ వంటలు చేసే వాళ్ళకి ఇచ్చే జీతాలు చూస్తుంటే, అంతా కలిపి హాస్టల్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఒక ఆమె నైట్ వాచ్మెన్ అంట 2,000 ఇస్తారంట. రాత్రి 6ంటికి వస్తే పొద్దున్నే 6ంటికి వెళ్ళిపోతుంది. ఆమె తోస్తే పడేటట్లు ఉంది. కూర్చుంటే లేవలేదు, నుంచుంటే లేవలేదు. ఆమె నైట్ వాచ్మెన్ అంట. మళ్ళీ ఆ కాంపౌండ్లో బోల్డ్ మంది అబ్బాయిలు ఉన్నారు. ఆ గేట్లన్నా ఏమైనా సరిగా ఉన్నాయా అంటే లేదు. ఇదే హాస్టల్లో 100-120 మంది పిల్లలు, ఈ పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ హాస్టల్ పిల్లలు ఉన్నారు. అంటే మనం ఈ హాస్టల్ మనం చూసి వచ్చాం కాబట్టి ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నాం. మరి వీళ్ళకి తిండి ఎట్లా పెడతారనేది ఆలోచించాలి. సరే, ఇప్పుడు ఎంతకంటే గొప్పగా ఆ హాస్టల్ ఉందని అయితే నేను అనుకోను. సూర్యాపేటలో హాస్టల్ కూడా మరి ఏమి అమ్మాయికి ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఫిబ్రవరిలోనే కదా ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఫేర్వెల్ పార్టీ అది అయిపోయింది అంటున్నారు. మరి ఏం జరిగింది? లెక్చరర్ల వైపు నుంచి ఏమన్నా ఒత్తిడి ఉందా, లేదా హాస్టల్ వార్డెన్ వైపు నుంచి ఒత్తిడి ఉందా, మరి ఏంటి అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ మన బాధ ఏంటి అంటే 1-2 ప్రాణాలను లెక్కేయడం కాదు. ఇక్కడ ఇప్పుడు ఎవరు ఈ ఎస్సీ హాస్టల్కి కానీ, ఎస్టీ హాస్టల్కి కానీ, బీసీ హాస్టల్కి కానీ ఎవరు పంపిస్తారు? పేదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే పంపిస్తారు. వాళ్ళు ఏంటి అంటే కనీసం ఓ 10th క్లాస్ వరకు, ఓ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే ఏమైనా వాళ్ళకి రాగలిగే ఉద్యోగం వస్తే, లేకపోతే ఈ ఎవరన్నా చదువుకున్న అబ్బాయి దొరికితే కనుక
పెళ్లి చేసేసేయచ్చు. అప్పటి వరకు ఈ హాస్టల్స్ వీళ్ళకి రక్షణగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్తారు. ఈ పిల్లలు ఇంటి దగ్గర స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రక్షిస్తారు అనే ఒక భయం కూడా ఉంటుంది. అందుకే హాస్టల్లో పెడతా ఉంటారు. మరి ఈ హాస్టల్స్లో కూడా అవే పనులు జరిగే కాడికి ఇంకా వాళ్ళు అసలు హాస్టల్కి వచ్చే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఇట్లాంటి ఉదంతాలు ఎక్కువ జరిగిన కొద్దీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఈ హాస్టల్స్లో పెట్టే తల్లిదండ్రులు ఎవ్వరూ అక్షరాస్యులు కాదు. వీళ్ళే ఫస్ట్ జనరేషన్ ఆడపిల్లలు చదువుకోవడానికి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఇట్లా వరుసగా ఒక 4-5 సంఘటనలు జరిగినాయి అనుకోండి, ఏ తల్లిదండ్రులైనా హాస్టల్కి పంపిస్తారా? పంపించరు. ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? బాల్య వివాహాలు జరగడానికి ఇది ఒక కారణం. వాళ్ళు రక్షించుకోలేకే బాల్య వివాహం చేస్తారు, బాల్య వివాహాలు జరుగుతాయి. ఇప్పుడు బాల్య వివాహాలు జరగకోకుండా ఉండటానికి బాల్య వివాహ నిరోధక చట్టం తీసుకుని వచ్చాం మనం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా సరే పిల్లలకు పెళ్లి చేసి చేతులు దులుపుకోవాలనే పరిస్థితులు అక్కడ ఉండగా మనం ఎంత చట్టాలు తీసుకొచ్చినా కానీ అవి ఉపయోగం ఉంటుందా? చట్టాలదే ప్రజలు చేసేది ప్రజలు చేస్తారు. మరి అసలు 18 ఏళ్ల లోపు పిల్లలకి వాళ్ళు రక్షించుకోలేక పెళ్లి చేస్తే జరిగేదేంటి? అంత చిన్న పిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు పుడితే దానివల్ల చాలా నష్టాలు అని చెప్పి రక్తహీనత ఉంటుంది, అలాగే పోషకాహారం ఏముంటుంది, పుట్టే బిడ్డకి అపాయము, తల్లికి అపాయం, ఇన్ని రకాలుగా ఆలోచించి పైగా ఇలా వివాహం చేసే అవకాశం ఉంటే కనుక ఆడపిల్లలను చదివించరు. ఇన్ని రకాలుగా ఆలోచించి బాల్య వివాహ నిరోధక చట్టం తీసుకుని వచ్చారు మనకి. మరి ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా హాస్టల్కి వచ్చి చదువుకునే పిల్లలు మళ్ళీ బ్యాక్ టు ది స్కూల్కి వెళ్ళాల్సింది పోయి బ్యాక్ టు ది హోమ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ టు ది స్కూల్ అనే దానికి ఒక ఉద్యమంలాగా ఒక నినాదంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉంటే జరిగేదేంటి? స్కూల్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి చేతులు దులుపుకోవడానికి వీళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఈ వ్యవస్థల్ని అని చెప్పక తప్పని పరిస్థితి. విద్య, వైద్యము, ఉపాధి ప్రభుత్వ బాధ్యత. కొన్ని ఉపాధిది కాసేపు పక్కన పెడతాం. విద్య, వైద్యం ఇచ్చారనుకోండి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రులకి ఇప్పుడు ఆరోగ్యం కోసమే పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది చాలా చోట్ల. మరి ఆ వైద్యం ఉచితంగా అందాలి. అలాగే ఈ చదువు కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు? మీరు ఉచిత విద్య ఉంటే గనక పిల్లలు చదువుకుంటారు కదా. ఇప్పుడు ఫీజులు కట్టలేక చదువులు మానిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అందుకని ఏ రకంగా చూసినా కానీ ప్రభుత్వాలు మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల పిల్లలు అవసరమైన పిల్లలు విద్యకి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆలోచించవలసింది ఏంటి అంటే, అసలు ఈ హాస్టల్ వ్యవస్థ మొత్తము సోషల్ వెల్ఫేర్, అది సాంఘిక సంక్షేమం మొత్తం వ్యవస్థ చెదలబట్టేసిందని చెప్పొచ్చు. దాన్ని మొత్తం దుమ్ము దులిపి అవసరమైతే చెదల మందు కొట్టైనా సరే, కొంతమందికి ఉద్యోగాలు పోయినా సరే, అవసరమైతే స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేస్తే తప్పితే ఈ ఈ ఈ సాంఘిక సంక్షేమ విద్యాలయాల పరిస్థితి, హాస్టల్స్ పరిస్థితి బాగుపడదు. అట్లా చేస్తేనే పేదవాళ్ళు విద్యకి దగ్గరయ్యే అవకాశం ఉంది. మీరు ఈ పని చేయలేదనుకోండి, పేదవాళ్ళు విద్యకు దూరం అవుతారు. ఇంకా మన భారతదేశంలో నిరక్షరాస్యత గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే 2024లో కూడా, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడిచినా సరే మనం ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అందరికీ చదువు వచ్చేసింది, ఉపాధి కల్పించండి అనే దాన్ని మాట్లాడాల్సింది పోయి ఇంకా చదువు గురించే మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బాలికా విద్య ఎంత అవసరమో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ ఏమనేవాళ్ళు అంటే, ఒక ఇంట్లో ఒక పురుషుడు చదువుకుంటే ఆ పురుషుడికి ఒక్కడికే ఉంటుంది చదువు. అదే ఒక స్త్రీ కనుక విద్యావంతురాలైతే ఆ ఇల్లు మొత్తం విద్యావంతులు అవుతారు అని చెప్పేవాళ్ళు. మరి అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈవేళ ప్రభుత్వాల్లో ఉన్నారా? ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉంటాయి అని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పైగా మొన్న భువనగిరిలో జరిగిన దానికి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్గా వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అంతా చూసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ సూర్యాపేట కూడా
మరి జరిగింది నిన్ననే కాబట్టి వెళ్ళి చూసి మొత్తం చూసి రావాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి వస్తే కానీ నేను మరిన్ని వివరాలు చెప్పలేను. ఏది ఏమైనా ఇవి దురదృష్టకరమైన సంఘటనలు. మేడం ఇటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని రోజులే హడావిడి ఉంటుంది, ప్రభుత్వం అయినా కూడా పోలీసులు అయినా కూడా, తర్వాత కామన్ అయిపోతుంది, ఎవరు పట్టించుకోరు. ఎందుకు మేడం ఇలా అయితే మరి ఎలా సాల్వ్ అవుతాయంటారు? అందుకేగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ పెడుతున్నాం. మీరు సోషల్ వెల్ఫేర్ వ్యవస్థను మొత్తం దుమ్ము దులపండి అని చెప్తుంది. అందుకేగా ప్రక్షాళన చేయమని అడుగుతున్నాం. అందుకే కదా అవసరమైతే టీచర్లను అపాయింట్ చేయండి, అవసరమైతే బిల్డింగులు కట్టించండి. విద్య కంటే ఏది ఎక్కువ కాదు కదా. మరి అది చెయ్యాలి ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుందో చూడాలి. ఓకే, మనం అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఆ విషయంలో. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.